దేవుని నామానికి వందనాలు కలుగును గాక. ഈ കഴിഞ്ഞ വെള്ളിയാഴ്ച ഇവിടെ ഉപവാസ പ്രാർത്ഥനയിൽ പങ്കെടുക്കുവാനായിട്ട് ദൈവം ഞങ്ങളെ സഹായിച്ചു. അതിനായിട്ട് സ്തോത്രം ചെയ്യുന്നു. గత శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన కూడికలో రావడం కలవడం అందులో పాల భాగస్థానం వహించి తీరడానికి దేవుడు కృప దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇത്രയും നേരം ബ്രദർ അജിത്തിന്റെ ഒരു നല്ല മെസ്സേജ് കേൾക്കുവാനായിട്ട് ഇടയായി തീർന്നല്ലോ. ఇంతసేపు దేవుని యొక్క దాసైన అజిత్ గారి దగ్గర నుంచి దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు సహాయపరిచారు. ഞങ്ങൾക്ക് ഭാഷയുടെ അല്പം പ്രശ്നങ്ങളുണ്ട്, അതുകൊണ്ട് മുഴുവൻ മനസ്സിലായില്ല എന്നുള്ളതാണ് സത്യം. మాకు భాష అర్థం కాలేదు కాబట్టి ఆయన చెప్పిన మెసేజ్ మొత్తం మాకు అర్థం కాలేదు. എങ്കിലും ദൈവം നിങ്ങളെ അനുഗ്രഹിച്ചതിനായിട്ട് സ്തോത്രം. కానీ వాటి ద్వారా దేవుడు మీ అందరిని కూడా దీవించినందుకు స్తోత్రం. ബഹുമാനപ്പെട്ട ജോണി പാസ്റ്റർ, అదే ఇక్కడ కూర్చున్న ఆదరణీయులైన దేవుని యొక్క దాసు జానీ పాస్టర్ గారు, సహోదరన్ అజిత్, అదే రీతిగా ఇక్కడ ఉన్న సహోదరు అజిత్, అక్ష తన కుటుంబము, వారికి దేవుడు ఇచ్చిన పరిచర్యను బట్టి దేవునికి స్తోత్రం చెప్పుచున్నాను. అదే రీతికి సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పుచున్నాను. ഞങ്ങളുടെ എബനേസർ IPC ചർച്ചിന്റെ പ്രാർത്ഥനയും అన్వేషణం స్నేహం ఎല്ലാം నిങ്ങളെ അറിയിക്കുന്നു. పెరుంబావూరులో ఉన్న ఎబెనెజర్ చర్చి తరపు నుంచి ఉన్న సంఘ బిడ్డల తరపు నుంచి ఉన్న ప్రార్థన వందనాలు మేము అర్పించుచున్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసినప్పుడల్లా మీరు ప్రార్థన చేయాలని కోరుచున్నాను. പ്രത്യേകിച്ച് നേരത്തെ നമ്മൾ പ്രാർത്ഥിച്ചതുപോലെ MS എബ്രഹാം പാസ്റ്റർ നല്ല സുഖമില്ലാതെ അമേരിക്കയിലായിരിക്കുന്നു. MS అబ్రహాం పాస్టర్ గారు బాగోలేక అమెరికాలో ఉన్నారు. തുടർന്നും നിങ്ങൾ അദ്ദേഹത്തിന് വേണ്ടി അദ്ദേഹത്തിന്റെ കുടുംബത്തിന് വേണ്ടിയും പ്രത്യേകമായിട്ട് తన ఆరోగ్య స్థితిగతి బాగోవడానికి తన కుటుంబం చక్కదనం గురించి అందరూ కూడా జ్ఞాపకం చేసి ప్రార్థన చేయాలి. സമയത്തിന്റെ ചുരുക്കം കൊണ്ട് വളരെ വേഗത്തിൽ వచనത്തിലേക്ക് కടക്കുവാനായിട്ട് താല്പര്യപ്പെടുന്നു. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వాక్యాంశాల లోపలికి వెళ్ళాలని కోరుచున్నాను. ഇന്ന് ഇന്നത്തെ ചിന്തയ്ക്കായിട്ട് ന്യായാധിപന്മാരുടെ പുസ്തകം, ఈ రోజటి బైబిల్ ధ్యానము నిమిత్తం న్యాయాధిపతుల పుస్తకము 11వ అధ్యాయము അതിന്റെ 1 തൊട്ട് 3 వരെയുള്ള 1 నుంచి 3 వచనాల వరకు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే. యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడు కనుక మన తండ్రి ఇంటనికి స్వాస్థ్యము లేదనేది. యెఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. Praise the Lord. హల్లెలూయా. യിഫ്തായിനെ കുറിച്ച് നിങ്ങൾ കേട്ടിട്ടുണ്ടാവും എന്ന് ഞാൻ വിശ്വസിക്കുന്നു. మీరందరూ కూడా యెఫ్తా గురించి వినుంటారు అని నేను ఆలోచిస్తున్నాను. ഇവിടെ വേദപുസ്തകത്തിൽ രേഖപ്പെടുത്തിയിരുന്ന യിഫ്താവ് ഒരു യോദ്ധാവായിരുന്നു എന്നാണ്. ఇక్కడ యెఫ్తా గురించి చెప్తున్నది ఆయన ఒక వీరుడు అని చెప్పబడుచున్నది. പരാക്രമശാലി എന്ന് പറഞ്ഞാൽ യോദ്ധാവെന്ന് തന്നെയാണ്. തുടർന്നുള്ള ഭാഗങ്ങൾ വായിക്കുമ്പോൾ വളരെ വ്യക്തമായിട്ട് മനസ്സിലാവും. ఇంకా దాని భావాలు మొత్తం మీరు చదివితే ఆయన యుద్ధం చేయడానికి యోగ్యత కలిగిన ఒక యుద్ధ వీరుడని చెప్పుకోవచ్చు. അദ്ദേഹത്തിന്റെ ജീവിതത്തിൽ ഒരു വലിയ കുറവുണ്ടായിരുന്നു. తన జీవితంలో ఒక విషయం చాలా అడ్డగింపుగా ఉండేది. അദ്ദേഹം ഒരു వేశ్యాపుత్రനായിരുന്നു. ఆయన ఒక వేశ్య కుమారుడిగా ఉండేవాడు, పుట్టాడు. అది కారణం അദ്ദേഹത്തിന് పల ప్రయాసങ്ങൾ തുടർന്ന് అలాంటి ఒక జన్మ తనకి దొరికింది కాబట్టి దాని మూలంగా చాలా వేదన కలిగే స్థాయిలో జీవితం గమనించుకొని వెళ్లాల్సి వచ్చింది. എല്ലാവരുടെയും ജീവിതത്തില് സുഖവും ദുഃഖവും ഉണ്ടാവും. మనందరి జీవితాల్లో సుఖాలు దుఃఖాలు ఉంటాయి, നന്മയും ഉണ്ടാവും, തിന്മയും ഉണ്ടാവും. మేలు ఉంటది, అదే రీతిగా కీడు కూడా ఉంటది. അത് ജീവിതത്തിന്റെ ഒരു ഭാഗമാണ്. అది జీవితంలో ఉన్న ఒక భాగమే. പക്ഷേ గాని ఎప్రకారമാണ് നാം അതിനെ നേരിടുന്നതാണ് ഏറ്റവും ప్రధానం. అయితే అందులో ప్రాధాన్యత చెందిన ఒక విషయం, ఏ రీతిగా ఆ దుఃఖాన్ని గాని ఆ మేలుని గాని అనుభవించుచున్నాం, స్వీకరించుచున్నాం, అదే ప్రాధాన్యత చెందింది. നമ്മുടെ എല്ലാവരുടെയും ജീവിതത്തിൽ ദുഃഖവും പ്രയാസവും, మనందరి జీవితంలో దుఃఖాలు, కష్టాలు, వేదనలు ఉన్నాయి. బలముంది, బలహీనతలు, బలం ఉంది, బలహీనతలు ఉన్నాయి.
നാം എങ്ങനെ അതിനെ അതിജീവിക്കുന്നു? దానిని మనం ఎలా అతిజీవించుకొని వెళ్తున్నామో, നാം ദൈവത്തിൽ ആശ്രയിക്കുന്നുവെങ്കിൽ, మనం వాటి మీద దేవుని మీద ఆశ్రయించితే, നാം പൂർണ്ണമായി ദൈവത്തിൽ സമർപ്പിക്കുന്നു, మనం దేవుని మీద పూర్తిగా ఆనుకుంటే, നമ്മുടെ ദൈവത്തിൽ നമ്മുടെ ബലഹീനതകളെ അനുഗ്രഹമാക്കി മാറ്റുവാൻ దేవుడు మన బలహీనతలని బలము కలిగే స్థాయిగా మార్చి తీరొచ్చు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അങ്ങനെയെങ്കിൽ കൂടുതലായിട്ട് നാമും ദൈവത്തിൽ ആശ്രയിച്ച് നമ്മുടെ ബലഹീനതകളെ അതിജീവിപ്പാൻ ദൈവം നമ്മെ സഹായിക്കും. అందుకే బలహీనతలో బలం తెచ్చుకు తీరడానికి ఉన్న ప్రయాణము దేవుని మూలంగా జరుగునుగాక. ഇതിൽ എല്ലാ വാക്യങ്ങളും വായിക്കുവാനായിട്ട് സമയമില്ല. ఇక్కడ అన్ని వాక్యాలు చదవాలని నాకు ఇష్టం లేదు. ഇതില് ഇബ്താഹിന്റെ സഹോദരന്മാർ ഇബ്താഹിനെ തള്ളിക്കളഞ്ഞതായിട്ട് యెఫ్తా యొక్క సంబంధులు లేకపోతే కుటుంబ సభ్యులు తన రక్త సంబంధులు ఆయనని వదిలేశారు అని రాయబడి ఉన్నది. praise the Lord. హల్లెలూయా. അങ്ങനെ നമ്മുടെയും ജീവിതത്തിൽ പലരും നമ്മളെ തള്ളിക്കളയുമായിരിക്കും. మన జీవితంలో కూడా చాలా మంది మనల్ని విడిచిపెట్టి తీరొచ్చు. നാം അവരുമായിട്ട് ഒരു പോരാട്ടത്തിനോ അല്ലെങ്കിൽ ഒരു എതിർപ്പിനോ പോകാതെ మనం వారితో ఒక ఎదిరింపులోకి వెళ్లకుండా, ఎదిరించే వారిగా వెళ్లకుండా, നാം ദൈവത്തിൽ ആശ്രയിച്ച് മുന്നോട്ട് പോവുകയാണ്. దేవునందు ఆశ్రయించుకొని ముందుకు వెళ్తే ദൈവം നമ്മെ അനുഗ്രഹിക്കും. దేవుడు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇവിടെ ഇബ്താഹ് സഹോദരന്മാരെ വിട്ടിട്ട് ఇక్కడ యెఫ్తా సహోదరులను విడిచి തോബ് ദേശത്തേക്ക് കടന്നുപോയ తోబ్ అన్న దేశానికి బయలుదేరాడు. ചില നിസ്സാരന്മാരായ ചിലർ ഇത്താഫിനോട് ചേർന്നു അവന് അനുകൂലമായി സഞ്ചരിച്ചു. ദൈവനാമം മഹത്വപ്പെടുമാറാകട്ടെ. హల్లెలూయా. ഇബ്താവിനോട് കൂടെ ചില ആൾക്കാര് നിസ്സാരന്മാർ ചേർന്നിരുന്നു എന്ന് ഇവിടെ രേഖപ്പെടുത്തി. యెఫ్తా వెళ్ళిన ఊరులో సామాన్యులు యెఫ్తాతో కలిసి ఏకమయ్యేది. അങ്ങനെയെങ്കില് നമ്മെ തള്ളിക്കളഞ്ഞവര് ഒരുപക്ഷെ നമ്മെ തള്ളിക്കളഞ്ഞവര് നമ്മളെ വിട്ട് മാറിയെങ്കിൽ വേറെ പുതിയ ഒരു ആൾക്കാരെ അല്ലെങ്കിൽ കൂട്ടുകാരെ ദൈവം നമുക്ക് మన స్వజనులు కుటుంబీకులు మనల్ని విడిచిపెట్టేస్తే, కుటుంబానికి ఏ రీతి కలిగిన ఆధారం లేని కొందరు మనకు కలిసి తీరేంతటిగా ఉన్నాక ప్రక్రియ జరగచ్చు. హల్లెలూయా. തുടർന്നുള്ള സംഭവങ്ങൾ അമോന്യര് ഇസ്രായേലിനോട് യുദ്ധം ചെയ്യാൻ വരുന്നു. దాని తర్వాత అమోన్యులు ఇశ్రాయేలీయులతో యుద్ధానికి బయలుదేరారు. അതിന്റെ 9ാമത്തെ വാക്യം വായിക്കാം. దాని 9వ వచనాన్ని చూడండి. అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానవుదునా అని గిలాదు పెద్దలు అడగగా, Praise the Lord. హల్లెలూయా. ഇവിടെ ఇస్రాయేల్ మూపన్మాര് ఇబ్తాహిന്റെ അടുത്ത് വരുന്നു. ఇశ్రాయేలీయుల యొక్క పెద్దలు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి యెఫ్తా దగ్గరికి వచ్చి അവര് അമ്മോന്യരോട് യുദ്ധం ചെയ്യുവാനായിട്ട് ഇബ്താഹിന്റെ സഹായം തേടുന്നു. అయితే అమోన్యులతో యుద్ధం చేయడానికి యెఫ్తాకు సహాయం అడుగుతున్నారు. അപ്പോൾ ഇബ്താഹ് ഹല്ലേലൂയ. హల్లెలూయా. അപ്പോൾ ഇബ്താഹ് പറയുന്ന ഒരു കാര്യമുണ്ട്. యెఫ్తా అక్కడ చెప్పుతున్న ఒక విషయం ఉంది. యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానవుదునా అని గిలాదు పెద్దలు అడగగా, യഹോവ അവരെ എന്റെ കയ്യിൽ ഏൽപ്പിച്ചാൽ നിങ്ങൾ എന്നെ തലവന്മാരാക്കുമോ എന്ന് ചോദിച്ചു. ഇബ്താഹ് ചോദിക്കുന്നത്, యెఫ్తాకు అక్కడ అడుగుతున్న ఒక ప్రశ్న, ദൈവം അവരെ അമ്മോന്യരെ നമ്മുടെ കയ്യിൽ ഏൽപ്പിച്ചാൽ നിങ്ങൾ എന്നെ തലവൻ ആക്കുമോ എന്നാണ് ഇബ്താഹ് ചോദിച്ചത്. యెఫ్తా అడుగుతున్న ఒక ప్రశ్న, దేవుడు మన తోడుగా ఉండి గెలుపును సాధింపని చేస్తే మీరు నన్ను పెద్దరికం వహించి తీరడానికున్న అనుమతిని ఇస్తారా? ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവസരങ്ങളെ തക്കത്തിൽ ഉപയോഗിക്കുന്ന ഒരു മനുഷ്യനായിരുന്നു ഇബ്താഹ്. యెఫ్తాకున్న ఒక ప్రత్యేకత కలిగిన ఒక భావం ఏంటిది అంటే, తనకి దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరిచిన వాడు. హల్లెలూయా. നമ്മൾക്ക് കിട്ടുന്ന അവസരങ്ങൾ തക്കത്തിൽ ഉപയോഗിക്കുക. దేవుని యొక్క బిడ్డలుగా మనకి దొరికిన చిన్న పెద్ద అవకాశాలన్నింటినీ కూడా సమయోచిత సమయములో దానిని ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. హల్లెలూయా. ദൈവം നമുക്ക് അവസരങ്ങൾ തരും. దేవుడు సునిశ్చితంగా అందరికీ అవకాశం ఇస్తారు. ആ അവസരങ്ങൾ നമ്മൾ ഉപയോഗിക്കും. ఆ అవకాశాన్ని దేవుడు ఇచ్చిందని భావించుకొని సద్వినియోగపరచుకోవడం దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. ഹല്ലേലൂയ.
ദൈവം നമ്മെ അനുഗ്രഹിക്കും. అలాగైతే వాటి ద్వారా దేవుడు మనకు ఆశీర్వదిస్తారు. തുടർന്നുള്ള കാര്യങ്ങൾ കൂടെ ചിന്തിക്കാം. അതിന്റെ 29ാമത്തെ വാക്യം. దాని 29వ వచనం చదివేటప్పుడు അപ്പോൾ യഹോവയുടെ ആത്മാവ് യിഫ്താഹിന്റെ മേൽ വന്നു. അവൻ ഗിലെയാദിലും മനശ്ശെയിലും കൂടി കടന്നു ഗിലെയാദിലെ മിസ്പയിലെത്തി. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్పలో సంచరించి గిలాదు మిస్ప నుండి అమ్మోనీయులతకు సాగెను. ഇവിടെ ഇഫ്താഹ് ഒരു നേർച്ച നേർന്നായിട്ട്, അതിന്റെ അടുത്ത വാക്യം 30ാമത്തെ വാക്യത്തില് യഹോവയ്ക്ക് ഒരു നേർച്ച നേർന്നതായിട്ട് കാണാം. 30వ వచనం చదివితే యెఫ్తా దేవుని యొక్క సన్నిధిలో ఒక నిబంధన పెట్టుకున్నాడు, లేక ఒక మొక్కు పెట్టుకున్నాడు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల നേർച്ച നേർന്നു. ఆయన ఒక మొక్కును దేవుని సన్నిధిలో పెట్టుకున్నాడు. അത് എന്തെന്ന് വെച്ചാൽ, అదేంటిదని చెప్తే അമ്മോന്യരെ തോൽപ്പിച്ച് മടങ്ങി വരുമ്പോൾ అమోనియులను ఓడదీసి వాళ్ళని ఓడిపోయేటట్టుగా చేసి తిరిగి వచ్చేటప్పుడు യഹോവ അമ്മോന്യരെ ഇഫ്താഹിന്റെ കയ്യിൽ ഏൽപ്പിക്കുമെന്ന് ఇఫ్తాహిని ఉറപ്പായിരുന്നു. అప్పుడు యెఫ్తాకి ఒక విషయం దృఢ నిశ్చయముగా ఉండేది, దేవుడు అమోనియులను తన చేతికి ఇచ్చేస్తారని. హల్లెలూయా. ఇఫ్తాహిని యుద్ధం జయించువెന്ന് ఉറപ്പായിരുന്നു. యెఫ్తాకి యుద్ధం గెలిచి తీరుతానన్న విషయంలో మంచి బోధ్యం ఉండేది. ఇఫ్తాహు പറയുന്നത്, ഞാൻ യുദ്ധം ജയിച്ചു വരുമ്പോൾ నేను యుద్ధాన్ని గెలిచి తిరిగి వచ్చేసరికి എന്നെ ఎదిరేൽക്കുന്ന എന്ത് ആണെങ്കിലും నన్ను ఎదుర్కొన్నది అది ఏదైనా కానీ അത് യഹോവയ്ക്കുള്ളത്, అది దేవునికి ఉన్నది. യാഗം കഴിക്കും. అది నేను దేవునికి బలి అర్పించి తీరుతాను, ఉసర్గించి తీరుతాను, యాగం అర్పించి తీరుతాను. హల్లెలూయా. അത് కఠినമായ ഒരു തീരുമാനമായിരുന്നു. అది కఠినము కలిగే ఒక ఒప్పందముగా మారింది. കഠിനമായ ഒരു అది നേർച്ചയായിരുന്നു. ఒక కఠినముగా ఒక భారము కలిగేటట్టుగా ఉన్న ఒక మొక్కుబడి ఉండేది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. തുടർന്നുള്ള വാക്യങ്ങൾ കൂടെ നോക്കാം. ഇഫ്താഹ് യുദ്ധം ജയിച്ച് മടങ്ങി വരുന്നു. తర్వాత ఆయన యుద్ధం చేసుకొని తిరిగి వస్తున్నాడు. അതിന്റെ 34ാമത്തെ വാക്ക്. దాని 34వ వచనం. ഇസ്രായേൽ തന്റെ വീട്ടിലേക്ക് ചെല്ലുമ്പോൾ ഇതാ അവന്റെ മകൾ തപ്പോടും നൃത്തത്തോടും കൂടെ അവനെ എതിരേറ്റ് വരും. యెఫ్తా మిస్పానున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తాంబూరతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేమని ఆరు సంతానమేమి గాని లేదు. ദൈവനാമം മഹത്വപ്പെടുമാറാകട്ടെ. దేవునికి ఘనత కలుగును గాక. വളരെ ദുഃഖകരമായ ഒരു సాహచర్యമാണ് അവിടെ വരുന്നത്. ఇప్పుడు తన జీవితంలో దుఃఖము కల్పించే, వేదన కల్పించే ఒక సన్నివేశము తన ముందుగా కనబడుతున్నది. ഇഫ്താഹ് ഒരു നേർച്ച നേർന്നു. ఆయన యెఫ్తాకు దేవుని యొక్క సన్నిధిలో ఒక మొక్కు పెట్టుకున్నాడు. അവിടെ ഇഫ്താഹ് പറയുന്ന ഒരു వాక్యമുണ്ട്. యెఫ్తాకు మొక్కులో చెప్తున్న ఒక మాట ఉంది, ഞാൻ യഹോവയ്ക്ക് നേർച്ച നേർന്നു, నేను దేవునికి మొక్కు పెట్టుకున్నాను, എനിക്ക് പിന്മാറിക്കൂടാ. ఇక నేను దాంట్లో నుంచి వెనక్కాడలేను. హల్లెలూయా. హల్లెలూయా. നമ്മുടെ ക്രിസ്തീയ ജീവിതങ്ങളില് మనందరి యొక్క క్రైస్తవ జీవితంలో നാം ദൈവസന്നിധിയിൽ എടുക്കുന്ന തീരുമാനം మనం దేవుని యొక్క సన్నిధిలో తీసుకున్న నిర్ణయము നാം ഉറപ്പോടെ പാലിക്കേണ്ടി. మనం అది జాగ్రత్తగా నెరవేర్చుకు తీరాలి. ఒప్పందం చేస్తే దానిని పూర్తిపరచడానికి కూడా చూడాలి. നാം പിന്മാറി പോകാനായിട്ട് ഒരിക്കലും ദൈവം ആഗ്രഹിക്കുന്നു. దేవుడు ఆశించట్లేదు నువ్వు ఒక మాట ఇచ్చి దానిని నెరవేర్చకుండా పోయే ఒక ప్రయాణం మీద ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. നാം ഉറച്ച തീരുമാനത്തോട് മുന്നോട്ട് പോകാൻ తీసుకున్న నిర్ణయం పూర్తిగా నెరవేర్చుకు తీరే ఒక ప్రయాణం అవ్వాలి దేవుని బిడ్డల యొక్క జీవితం. ഇവിടെ ഇഫ്താഹ് പുത്രിയെ യാഗം കഴിക്കുന്നതായിട്ടാണ് ఈ వేదభాగం. ఆ చదివిన వాక్యాలు కిందకు వస్తే యెఫ్తాకు కలిగిన ఒకే ఒక కుమార్తెని బలి అర్పించుకు తీరడానికి వెనకాడలేదు. അതിന്റെ 39ാമത്തെ వాక్యం కూడా. దాని 39వ వచనం చదివితే ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతను తన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. 40ామത്തെ వాక్యం కూడా. 40వ వచనం కూడా. ఆమె
ప్రవక్తలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసూతి చేయటకొద్దు. Praise the Lord. హల్లెలూయా. ഇബ്താഹ് താൻ നേർന്ന നേർച്ച കഴിച്ചതായിട്ടാണ് ഇവിടെ കാണുന്നത്. అక్కడ రాయబడి ఉన్నది యెఫ్తాకు తీసుకున్న నిర్ణయము ఆయన నెరవేర్చుకున్నాడని, పూర్తిపరుచుకున్నాడని. ദൈവത്തെ ഭയപ്പെട്ടിരുന്ന ഒരു മനുഷ്യനായിരുന്നു. దేవునికి భయపడేవాడే యెఫ్తా. അത് പ്രയാസമേറിയ ഒരു കാര്യമായിരുന്നു. ఆయన వేదన కలిగే ఒక మాట అది చేసింది, എങ്കിലും ഇബ്താഹ് അത് ചെയ്തു. కానీ యెఫ్తాకు దానిని నెరవేర్చాడు. അതൊരു വിലാപ കാര്യമാണ്, ഒരു అది ദുഃഖകരമായ వేదనతో, దుఃఖముతో, కన్నీటితో ఉన్న ఒక పూర్ణత అయి ఉన్నది. ഞാൻ ഈ ഭാഗം പറഞ്ഞത് నేను ఈ మాటలు చెప్పడానికి ఉన్న కారణం, പുതിയ നിയമത്തിലെ ഒരു വേദഭാവം കൂടെ ചിന്തിക്കുവാനായി. కొత్త నిబంధనలో దీనికి ఆధారము కలిగేటట్టుగా ఉన్న ఒక భాగం ఉంది. യെശയ്യാ പ്രവചനം యెషయా గ్రంథము 53 അധ്യായം 53వ అధ్యాయము അതിന്റെ 10ാമത്തെ വാക്യം. దాని 10వ వచనం. అతన్ని నలగొట్టుటకు యెహోవా ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. Praise the Lord. హల్లెలూయా. ഇവിടെയും ഒരു യാഗത്തെ കുറിച്ചാണ് സൂചിപ്പിക്കുന്നത്. ఇక్కడ కూడా ఒక యాగర్పణ గురించి రాయబడి ఉంది. ഇവിടെ ഒരു അകത്യ യാഗം ആയിട്ടാണ് നമ്മുടെ കർത്താവായ യേശു ക്രിസ്തു അവിടെ കാൽവറിയിൽ തീർന്നത്. ఇక్కడ ఒక బలియాగముగా యేసుక్రీస్తు వారు మరణించడానికి వెళ్చున్న ఒక సన్నివేశం ఇక్కడ ప్రకటింపబడి చెప్పబడి ఉన్నది. പക്ഷെ അതൊരു വിലാപകാര്യമേ അല്ല, అది ఏడుపుతో ఉన్న ఒక ప్రక్రియ కాదు, അതൊരു ജയകരമായ കാര്യം. అది ఒక జయము సాధించిన ఒక ప్రక్రియే. കാരണം కారణం ఏంటిది అంటే, ആ ഒരു യാഗമായത് കൊണ്ടാണ് అది നിങ്ങളുടെ മുമ്പിൽ ఆ బలియాగం అయ్యింది కాబట్టి, ఉత్సవముగా మారింది కాబట్టి, నేను మీరు రక్త సంబంధాలు కాకపోయినా రక్త సంబంధంతో కలవబడి ఒకే చోట్ల కూర్చుంది. ആ ഒരു ജയഗീതം പാടിയത് കൊണ്ടാണ് ഞാനും ഇന്ന് യേശുവിനെ ആരാധിക്കുന്നത്. ఆ జయ ఘోషగానము ఆయన పాడాడు కాబట్టి, పాడి నెరవేర్చాడు కాబట్టి, ఈ రోజు కూడా అదే పాటలను మనము కూడా పాడుతూ ఆయనలో ఆనందించుచునేది. హల్లెలూయా. നമ്മുടെ കർത്താവ് നമുക്ക് വേണ്ടി മരിച്ചത് കൊണ്ടാണ് మన తండ్రి అయిన యేసు మన కొరకు చనిపోయాడు కాబట్టి നാം ഇന്ന് ജയഘോഷം ఈ రోజు మనం విజయోత్సవం అని పాడుతున్నది. హల్లెలూయా. നമ്മുടെ കർത്താവ് നമ്മുടെ ശത്രുവായ പിശാചിനെ തകർത്തത് കൊണ്ടാണ് നാം ജയാളികളാവുന്നത്. మన శత్రువు అన్న సాతానుని ఆయన నలగగొట్టాడు కాబట్టి యేసయ్య జయప్రదమై మారాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അപ്പോസ്തലനായ പൗലോസ് പറയുന്ന ഒരു കാര്യമുണ്ട്. అపోస్తలైన పౌలు గారు చెప్తున్న ఒక మాట ఉంది. ദാവീദിന്റെ സന്തതിയായി ജനിച്ച് దావీదు కుమారుడుగా జన్మించి മരിച്ച് మరణాన్ని పుచ్చుకొని ഉയർത്തെഴുന്നേറ്റ 3వ రోజు పునరుద్ధానం పొందినవాడు യേശുക്രിസ്തുവാകുന്ന സുവിശേഷം. యేసయ్యే సువార్త అని చెప్పుచున్నది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. യേശു നമുക്ക് വേണ്ടി ഈ ഭൂമിയിൽ ജനിച്ചു, ఆయన మన భూమిలో జన్మించాడు, ഈ ഭൂമിയിൽ ജീവിച്ചു, ఈ భూమిలో జీవించాడు, മരിച്ചു, ఎక్కడే మరణించాడు, ഉയർത്തെഴുന്നേറ്റു. పరలోకానికి తిరిగి వెళ్ళాడు. ഇപ്പോൾ നമ്മൾക്ക് വേണ്ടി സ്വർഗത്തിൽ ജീവിക്കും. ఇప్పుడు కూడా ఆయన మన కొరకు పరలోకంలో జీవిస్తున్నాడు. അങ്ങനെയെങ്കിൽ നാമും ജയാളികളായിട്ട് ജീവിക്കുവാനായിട്ടാണ്. అలాగైతే మనం కూడా జయప్రదముగా జీవించి తీరాలి. హల్లెలూయా. ഒരിക്കലും ഒരു പരാജിതരായിട്ട് പോകാനായിട്ട് ദുഃഖകരമായ പോക്കല്ല നമ്മുടേത്. అయితే మన జీవిత ప్రయాణం ఒక దుఃఖకరమైన ప్రయాణం కాదు. നാം ശക്തിയോടെ ബലത്തോടെ മുന്നോട്ട് പോകാൻ ദൈവം ആഗ്രഹിക്കുന്നു. బలముతో శక్తితో ముందుకు కొనసాగాలి అన్నది దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ഞാൻ എന്റെ വാക്കുകൾ ഇവിടെ ചുരുക്കുന്നു. నా మాటలు నేను ముగించి తీరుతున్నాను. എനിക്ക് ശേഷം കർത്താവിന്റെ ദാസൻ സംസാരിക്കാനുണ്ട്. నా తర్వాత దేవుని యొక్క దాసు వాక్యాల ద్వారా మాట్లాడతారు. ദൈവനാമം മഹത്വപ്പെടുന്നു. దేవునికి ఘనత చెందును గాక. ഞങ്ങൾക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കണമെന്ന് അപേക്ഷിക്കുന്നു. మా కొరకు మీరు ప్రార్థన చేయాలని మేము కోరుచున్నాం. ഒരിക്കൽ കൂടി നിങ്ങൾക്കെല്ലാം നന്ദി പറഞ്ഞു మరలా ఒకసారి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ദൈവം എല്ലാവരെയും അനുഗ്രഹിക്കട്ടെ. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఆమేన్.
ദൈവനാമത്തിന്റെ മഹത്വം ഉണ്ടാകട്ടെ. ഏവർക്കും യേശുക്രിസ്തുവിന്റെ നാമത്തിൽ എന്റെ സ്നേഹവന്ദനത്തെ അറിയിക്കുന്നു. దేవుని నామానికి వందనాలు. అందరికీ కూడా క్రీస్తు యేసు పేరట నా హృదయపూర్వక వందనాలు. ഒരു പ്രാവശ്യം കൂടെ നിങ്ങളുടെ മധ്യത്തിൽ കടന്നു വരുവാൻ ഇടയാക്കി വൻകൃപയോർത്ത് നന്ദിയോടെ మరలా ఒకసారి దేవుని యొక్క కృపలో మమ్మల్ని చేర్చుకొని తీసుకొచ్చిన దేవునికి స్తోత్రం. എന്റെ ബഹുമാന്യനായ സുഹൃത്ത് ഇവിടുത്തെ ജോണി പാസ്റ്റർ നിങ്ങളുടെയും ബഹുമാന്യനാണെന്ന് എനിക്കറിയാം. నా స్నేహితుడైన పాస్టర్ గారు జోని పాస్టర్ గారు నాకు ప్రియుడు, అదే రీతిగా మీకు కూడా ప్రియుడు అని నేను ఆశించుచున్నాను. തന്റെ മകൻ കർത്താവദാസൻ പ്രിയ അജിത്ത്, నా కుమారుడైన అజిత్ గారు, തന്റെ మగళ అక్స, అదే రీతిగా తన కుమార్తె అయిన అక్స, ആ కుഞ്ഞുങ്ങള്, అదే రీతిగా వారి పిల్లలు, പ്രത്യേകിച്ച് നിങ്ങൾ എല്ലാവരെയും ഓർത്ത് ഞാൻ ദൈവത്തെ സ്തുതിക്കുന്നു. అదే రీతిగా ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరి గురించి నేను స్తోత్రం చెప్పుచున్నాను. హల్లెలూయా. കർത്താവദാസി ഇന്ന് നമ്മുടെ మధ్యത്തിൽ ఇല്ല ఎన్నుള്ളത് ഒരു ఒక ദുഃഖകരമായ నిజంగా నిజాయితీ కలిగినది, దుఃఖం కలిగిన ఒక విషయము. మన అమ్మగారు పాస్టమ్మ గారు మనతో లేరు అన్నది ఒక వేదన కలిగే ఒక భావమే. എന്നാൽ ദൈവത്തിന്റെ നീതിയാണതെല്ലാം. కానీ అది దేవుని యొక్క నీతియుక్తమైన విషయము కాబట్టి പലപ്പോഴും നമുക്കത് മനസ്സിലാക്കാൻ കഴിയാത്ത ഒരു అది കാര്യം. మానవులుగా చాలా మంది దేవుని బిడ్డలు దానిని అర్థం చేసుకోలేని ఒక ప్రక్రియ. అది ശുശ്രൂഷ തീർന്നവർ കർത്താവിന്റെ സന്നിധിയിലാകും. పరిచయం అయిపోతే వారికి సునిశ్చితంగా నీతి నెరవేర్చేటట్టుగా దేవుని సన్నిధికి వెళ్ళే చేరాలి. హల్లెలూయా. നമ്മുടെ ശുശ്രൂഷ തീരാത്തത് കൊണ്ടാണ് നാം ഈ నువ్వు ఇంకా ഭൂമിയിലായി. బతుకున్నావంటే నీ పరిచయం ఇంకా అవ్వలేదు, చేయాల్సిన పరిచయం చేసేసుకోవని దేవుడు నీకు బుద్ధి చెప్తున్నాడు. హల్లెలూయా. ചില കാര്യങ്ങളുടെ നമ്മളിൽ കൂടെ കർത്താവിന് ജയിക്കേണ്ടതുണ്ട്. అంటే దాని అర్థం దేవుడు కొన్ని పరిచర్యలు మన ద్వారా చెయ్యాలని కోరుతున్నా. అందుకే నీకు ప్రాణం ఇచ్చి ఆయుషిచ్చి బతికించుకొని ఉంచాడు. ഈ ഭൂമിയിലെ കർത്താവിന്റെ കണ്ണും കാലും കൈയും എല്ലാം ഞാനും ఈ നിങ്ങളുമാണ്. భూమిలో దేవుని యొక్క కళ్ళు, నేత్రము, అవయాలన్నీ కూడా మన శరీరమే అన్నది భావించుకొని పరిచర్య చేసేసుకో. హల్లెలూయా. കർത്താവിന്റെ ദാസന്മാരിൽ കൂടെ വെക്കുന്ന വചനമെല്ലാം കർത്താവ് പറയുന്നത് പോലെയാണ്. దేవుని యొక్క దాసుల ద్వారా పలకబడుతున్న ప్రతి మాట దేవుడు మాట్లాడుతున్నట్లానే. അതുകൊണ്ട് വളരെ പ്രാർത്ഥനയോടെ നമുക്ക് అందుకే దానిని అతి ప్రార్థనతో దాన్ని స్వీకరించి అనుసరించి ఆచరించుకు వెళ్ళాలి. హల్లెలూయా. കർത്താവ് നമ്മെ സഹായിക്കട്ടെ. దేవుడు మనలందరినీ కూడా సహాయపరచును గాక. സ്തോത്രം. ഒരു വേദഭാഗം ദൈവസന്നിധിയിൽ വായിക്കാം. ఒక్క వాక్య భాగాన్ని దేవుని యొక్క గ్రంథములో నుంచి మనం చదువుకుందాం. ഹല്ലേലൂയ. എബ്രായ ലേഖനം 6:12. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము. 6ാം അധ്യായം അതിന്റെ 12ാം വാക്యం. 6వ అధ్యాయం 12వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని 6:12 కదా. ఆసక్తిని తుద మట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ആമേൻ. അങ്ങനെ നിങ്ങൾ മഗ്നതയുള്ളവരാകാതെ വിശ്വാസത്തിലും ദീർഘക്ഷമയാലും വാഗ്ദത്തങ്ങളെ అవకాశమాക്കുന്നവരുടെ అధికారిകളായി తీരും. అందుకే మీరు ఏం నిర్లక్ష్యము అయ్యేటట్టుగా కాకుండా లక్ష్యం ఉంచి విశ్వాసములో కొనసాగేటట్టుగా ఉన్న జనతరముగా మారి తీరునుగాక అని. അപ്പോസ്തലനായ പൗലോസ് ദൈവത്തിന്റെ സ്തോത്രം എബ്രായ ലേഖനം എഴുതിയെന്ന് പറയപ്പെടുന്നു. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక రాశారని ప్రకటింపబడుచున్నది, చెప్పబడుచున్నది. അതിന് എന്താണേലും നമുക്ക് തർക്കമില്ല. നമുക്ക് വളരെ ദൈവത്തിന്റെ സ്തോത്രം ആത്മീയമായ കാര്യങ്ങൾ വളരെ വ്യക്തമായിട്ട്. అందుకే ఆత్మిక విషయాలు కాబట్టి వాటి విషయంలో మనం తర్కించుకోవాల్సినది, కొట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. హల్లెలూయా. 1ാം വാക്യം മുതൽ വായിക്കുമ്പോൾ ദൈവത്തിന്റെ സ്തോത്രം വളരെ വ്യക്തമായിട്ട് എഴുതിയിട്ടുണ്ട്. മാനസാന്തരത്തെ കുറിച്ച് ఎഴുതിയിട്ടുണ്ട്. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందకి చదివిన మారు మనసు గురించి స్పష్టంగా రాయబడి ఉంది. ఆ విశ్వాసത്തെ కురిచి, స్నానത്തെ దాని తర్వాత కురిచి, కార్యങ്ങളെ కురిచి, విశ్వాసము గురించి, బాప్తిసం గురించి, ఆత్మశక్తి గురించి అన్ని విషయం ఒక్కొక్కటిగా చెప్పుకొని వెళ్తున్నది. ഇതെല്ലാം ഇങ്ങനെ പറഞ്ഞു വന്നിട്ട് പൗലോസ് വളരെ വ്യക്തമായി ഈ ലേഖനത്തിൽ പറയുന്ന ഒരു കാര്യം, ఇవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత చివరికి 12వ వచనంలో చెప్పుచున్న ఒక మాట. ഹല്ലേലൂയ. അതിന്റെ 11ാം വാക്യം വായിക്കുമ്പോൾ ఇങ്ങനെ കാണാൻ കഴിയുന്നു. దాని 11వ వచనం నుంచి చదువుకుంటేనే వస్తే దాన్ని భావంగా అర్థం చేసుకునేది. എന്നാൽ നിങ്ങൾ ഓരോരുത്തരും പ്രത്യാശയുടെ പൂർണ്ണ നിശ്ചയം പ്രാപിപ്പാൻ మీలో మీరు అందరూ కూడా నిరీక్షణ కలిగిన వారిగా ఉండుడి అని చెప్పుకుంటూ ముగించుచు చెప్పుచున్నది. ഒരുപോലെ ഉത്സാഹം കഴിക്കണമെന്നാണ് പറയുന്നത്. ఒకే రీతిగా ఉత్సాహము కలిగిన వారిగా ఉండుడి అని చెప్పబడుచున్నది. ഹല്ലേലൂയ. ഇപ്പോൾ ദൈവത്തിന്റെ
ദൈവത്തിന് സ്തോത്രം. ഇവിടെ എബ്രായ ലേഖനക്കാരൻ പറയുന്നത് എബ്രായയിലുള്ള വിശ്വാസികളെ സംബന്ധിക്കുന്നിടത്തോളം വളരെ മന്ദതയുള്ളവരാണ്. అంటే ఆ అధ్యాయము చదివి 12వ వచనానికి వచ్చినప్పుడు ఎబ్రియు దేశములో ఉన్న సంఘ బిడ్డలు చివరికి నిరీక్షణ కోల్పోయి ఏమైపోయారు? మందులైపోయారు, ఆలస్యమైపోయారు అన్న ప్రక్రియలోకి వారి ఆత్మీయత దిగజారిపోయింది. ആ മന്ദത ഉണ്ടായാൽ ദൈവത്തിന് സ്തോത്രം നമ്മുടെ ജീവിതത്തിൽ നമുക്ക് విశ్వాసం కొరయాలనేయాగం. మందత నీ జీవితంలో వచ్చేస్తే నీ విశ్వాసం తగ్గిపోయే ఒక ప్రణాళికకు వెళ్ళిపోతది. హల్లెలూయా. ఈ రోజు పగటి వేళ ఒక్కసారి పరిశోధించుకో. రక్షణ పొందుకున్నప్పుడు ఉన్న ఆ ఉగ్రత, వేగత, స్పీడు, ప్రక్రియ ఇప్పుడు ఉందో లేదా? లేదంటే దాని అర్థం నువ్వు విసుగుపాట్లోకి ఆత్మీయత దిగజారిపోయింది. మറ്റുള്ളവരെ పరిశోధిക്കാനല്ല, നാം നമ്മെ തന്നെ నేను మీ పక్కన ఉన్నోని పరిశోధించడానికి చెప్పాలని, నిన్ను నీవే పరిశోధించేసుకో. హల్లెలూయా. അങ്ങനെ പരിശോധിക്കുമ്പോൾ നമുക്കറിയാൻ കഴിയും പഴയ പോലെ പാടാൻ കഴിയുന്നില്ല, പഴയ പോലെ ആരാധിക്കാൻ കഴിയുന്നില്ല, സ്തോത്രം ചെയ്യാൻ കഴിയുന്നില്ല. అలా పరిశోధించుకు వెళ్తే ఆరాధన చేసే క్రమం కరెక్ట్ లేదు, పాట పాడే దాంట్లో క్రమం లేదు, జీవించిన దాంట్లో క్రమం లేదు, చేసే పరిచర్యలో క్రమం లేదు. వేటిలో కూడా ఆ మొదటి ఉన్న స్థాయి రాలేకపోయిందని అర్థం చేసుకోగలిగే ఒక ప్రక్రియే. ആ പഴക്കം വരുന്നത് കൊണ്ട് പലപ്പോഴും ദൈവത്തിന് സ്തോത്രം നമ്മളിൽ ആത്മീയത കുറഞ്ഞു പോകാറുണ്ട്. పాతదైపోతే సరుకు పాడైపోయే ఒక ప్రక్రియయే అది ఆత్మీయతలో కూడా సంభవించొచ్చు. దాన్ని సంభవించుకోకుండా జాగ్రత్త వహించుకోమని ప్రవక్త దేవునికి సేవకుడు చెప్తున్నాడు. అందుకే నీలో నీవే చూసుకో, మనలో మనమే చూసుకుంటే పాత అయిపోయాం కదా ఆత్మీయతలో. సరుకు పాడైపోయిందో కాదో, పాడైపోయే ప్రక్రియలో ఉందో తెలుసుకో. ఈ పగటి వేళ పాత అయిపోయి క్షీణించే ఒక ప్రక్రియలో ఆత్మీయతలో విశ్వాసములో ఉండుంటే నువ్వు బాగా ఆలకించుకో. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడేది. నీవు పరిశోధించుకొని ఒక్కసారి అనుతాపడి క్షమాపణతో దేవుని దగ్గరికి తిరిగి వచ్చి క్షమాపణ అడుగు. హల్లెలూయా. ఇప్పుడు వాతావరణం చల్లబడిపోయే ఒక కాల తరగతిలోకి వచ్చేసింది. కానీ ఆత్మీకంగా బలం చెంది తీరితే, శక్తి చెంది తీరితే, ఆత్మశక్తితో ఉన్న ఆ తాకిడి పొంది తీరితే ఏ చల్లదనాన్నైనా ఎదిరించుకోవచ్చు, ఆ వెచ్చదనముతో ముందుకు కొనసాగొచ్చు. ఆ లోపల అంతరాత్మ లోపల ఆత్మిక వేడొకటి ఖచ్చితంగా ఉండి తీరాలి. అందులో వయసు ఒక పెద్ద విషయం కాదు, పెద్దరిక ఒక పెద్ద విషయం కాదు. ഇവിടെ സന്തോഷമുള്ള കുഞ്ഞുങ്ങളെ കാണുമ്പോൾ എനിക്ക് വളരെ സന്തോഷം. ఇక్కడ ఆనందం కలిగిన పిల్లలు కూర్చున్నారు కాబట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. ഇവിടെ നിങ്ങളെ ഓർത്ത് പ്രാർത്ഥിക്കുമ്പോൾ ദൈവത്തിന് സ്തോത്രം. എല്ലാ ദിവസവും 2 നേരം നിങ്ങളെ ഓർത്ത് ഞാൻ പ്രാർത്ഥിക്കാറുണ്ട്. మీ గురించి నేను తలుచుకొని రోజుకి 2 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాను. అది ഞങ്ങളുടെ సభയിലെ ప్రార్థనయో కుటుంబ ప్రార్థనయല്ല, ఎന്റെ రహస్య ప్రార్థన. నా సంఘంలో ఉన్న ప్రార్థన కాదు, నా కుటుంబంలో ఉన్న ప్రార్థన, నా వ్యక్తిగత ప్రార్థనలో ఉన్న విషయం. ముఖంలో എനിക്ക് വളരെ വ്യക്തമായി എന്റെ മനസ്സിൽ പതിയാറുണ്ട്. నా మీ ముఖాలన్నీ కూడా నేను ప్రార్థన చేసే గడియలో నాకు గుర్తొచ్చి వెళ్ళిపోతుంది. అందుకే పగటి వేళ సంఘానికి ప్రకటించిన మాట, నీ మందత కలిగిన స్థాయి నుంచి బయటికి రావాలి. ఆత్మిక ఉజ్జీవం నీలోకి వచ్చి రావాలి. మందతని చంపేసుకో, ఉజ్జీవాన్ని తెచ్చేసుకో. లోపల ఉన్న చల్లదనాన్ని మార్చేసుకో, లోపల ఉన్న బలహీనతను మార్చేసుకో, లోపల ఉన్న క్షీణతనాన్ని మార్చేసుకో. ఆత్మీయతలో ఆలస్యత మర్చిపో, వదిలేసుకో. ఆత్మీయతలో లోపల సంపూర్ణ వదిలేసుకో. క్షీణించిన భావం వదిలేసుకో. ఆత్మీక ఆలస్యత వదిలేసుకో. ఆత్మీక మానస
ഈ മന്ദതയെന്ന് മാറണോ, ആത്മീയമായ ക്ഷീണമെന്ന് മാറണോ എന്ന് എത്ര പേർക്ക് ఈ താല്പര്യം? పగటి వేళ ఎందరు చేతులెత్తి చెప్పగలుగుతా దేవా నాలో ఉన్న ఆ మందతను తొలగివేయమని ఎందరు చేతులెత్తి చెప్పగలుగుతారు? హల్లెలూయా. ఈరోజు నీ చేతులెత్తేది దేవుడు చూస్తున్నాడు. ഞാൻ മന്ദതയുള്ളവരായിരിക്കുന്നു. ఈ రోజు చెప్పండి, నేను మందత కలిగిన వాడని, నేను ഞാൻ മന്ദതയുള്ളവരായിരിക്കുന്നു. మందతలోకి వెళ్ళిపోయాను. దేవా എന്നെ ഒന്ന് കൈക്കൊള്ളണം, എന്നെ నన్ను ఒక్కసారి చేర్చుకో అని గుండె మీద చెయ్యొచ్చేసి చెప్పుకో. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അങ്ങനെ ആഗ്രഹിക്കുന്ന ആത്മാക്കളെ തൃപ്തിപ്പെടുത്തുന്നവരാണ് കർത്താവ്. అలాగ ఆశపడినట్లు ఆ ప్రాణాలను దేవుడు ఉజ్జీవములోకి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. കേട്ടല്ലോ, ഹല്ലേലൂയ. നമുക്ക് വേണ്ടി കർത്താവ് കാലിക്കുടിയിൽ കുരിശിൽ മരിച്ചത്. అందు గురించే కదా, మన గురించే కదా యేసయ్య కల్వరి శిలువలో హతమైంది. ആ പാപത്തിന്റെ അടിമത്തിൽ നിന്ന് കർത്താവ് നമ്മെ ఆ വിടിയിപ്പാൻ పాపము కలిగిన బానిసత్వంలో నుంచి దేవుడు మనల్ని విడిపించిన వాడే. ലോകത്തിന്റെ പിതാവ് ഹല്ലേലൂയ തന്റെ ഓമൽ കുമാരനെ നമുക്ക് വേണ്ടിയാകും കഴിച്ചു. తా తండ్రి అయిన దేవుడు తనకున్న ఏకైక కుమారుని మనకు అర్పించాడు కాబట్టి మందత మారేది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం మనకున్న వారిని కాము, మన దేవునికి చెందిన వారిని. హల్లెలూయా. ఈ రోజు పగటి వేళ ఒక విషయం తెలుసుకో, నీవు ഞാനും നിങ്ങളും എനിക്കും നിങ്ങൾക്കും ഉള്ളവരല്ല, ఇక మనం మన కొరకు ఉన్న వాళ్ళమే కాము, കർത്താവിനുള്ളവരാ. దేవునికి చెందిన వారిని, దేవునికి ఉన్న వారిని, കർത്താവിനുള്ളവരാണെന്ന് దేవుని కొరకున్న వాళ్ళమన్న విషయం తెలుసుకో. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അതുകൊണ്ട് മന്ദതയുള്ളവരാകാതെ అందుకే మందము కలిగిన వారిగా మారకుండా വിശ്വാസത്തിൽ ഉറച്ചു നിൽക്കുന്ന విశ్వాసములో స్థిరం కలిగిన వారిగా నిలబడి ఉండు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അതിന്റെ കാരണമുണ്ട്. దానికి కారణముంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. വിശ്വാസത്തിലും ഹല്ലേലൂയ ദൈവത്തിന്റെ സ്തോത്രമൊക്കെ നിൽക്കുന്നവരെ സംബന്ധിക്കുന്നതും ഇനി അടുത്ത കാര്യം പറയുന്നത്, മൂന്നാമത്തെ കാര്യം പറയുന്നത് ദീർഘക്ഷമയാ. మూడోదిగా చెప్పుచున్న దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. അതൊരു ഇച്ചിരി പ്രയാസമുള്ള ഒരു అది దేవుని యొక్క బిడ్డలకి చాలా కష్టం కలిగే ఒక మాటే. പ്രസംഗിക്കുന്ന എനിക്കും പ്രയാസമുള്ള అంటే వాక్యం చెప్పిన నాకు అది కఠినమే. ഇച്ച വഴച്ച പ്രസംഗിക്കുന്നവരല്ല. నాకు ఏదైనా కాస్త మారిపోతే తప్పైపోతే నేను మారిపోతాను. నిజం కదా? ഇച്ച വഴച്ചാൽ ఏదైనా కొద్దిగా తప్పులు జరిగిపోతే నేను కూడా స్పందించేవాడిని. ഇന്ന് పగലിൽ നമ്മൾ ഓരോരുത്തരും എങ്ങനെയുണ്ട്? ఈ రోజు పగటి వేళ వ్యక్తిపరంగా ఆలోచించి నువ్వు నేను ఎలాగున్నావు? దీర్ఘశాంతం ఉందా? ഹല്ലേലൂയ. ചിലപ്പോ ചില വീട്ടിൽ നിന്നൊക്കെ പാത്രമൊക്കെ എടുത്ത് కొన్ని എറിയുന്നത് కొన్ని ఇళ్లలోకి మేము దర్శించడానికి వెళ్తే పాత్రలు ఇలా ఎగురుకొని వచ్చే చూడొచ్చు. ആ സഹോദരിമാരെ സംബന്ധിച്ച് ഇഷ്ടപ്പെടാതെ വന്ന പാത്രം ഓർച്ചയാലാണ്. ఆడవాళ్ళకైతే ఇంట్లో పరిస్థితులు నచ్చకపోతే బయటికి ఎవరు వస్తున్నారో కూడా చూడరు, ആ పల్లె കിലോ విసిరేస్తారు. എന്നുള്ള శബ്ദം കേൾക്കാം. ఆ సౌండ్ మాత్రం యమ స్పీడ్ గా బయటికి వినిపిస్తుంటది. ഹല്ലേലൂയ. സഹോദരന്മാരുടെ കാര്യം പിന്നെ പറയണ്ടല്ലോ. ఆడవాళ్ళ విషయం చెప్పాం, ఇంకా మగవాళ్ళ విషయం అసలు చెప్పకూడదు. എടുത്തേറും പുകിലും പുക്കേറും ഒക്കെ ആയിട്ട് അങ്ങനെ സംഗതി കുഴപ്പമാണ്. వాళ్ళ పల్లెలు ఇస్తున్న వీళ్ళు మరి ఇంకేదైతే ఇస్తున్నా మీరే తెలుసుకోండి. ഇന്ന് പകലിൽ വിശ്വാസത്തിൽ നിൽക്കുന്നവരോട് ఈ రోజు విశ్వాసములో నిలకడత్వం కలిగిన సంఘానికి అడుగుతున్న ప్రశ్న, ദീർഘക്ഷമയാൽ നാം దీర్ఘశాంతముతో జీవితం విశ్వాసములో నుండి తీరాలి. അടുത്തത് പറയുന്നത് ദൈവത്തിന്റെ സ്തോത്രം വാഗ്ദത്തങ്ങളെ കുറിച്ചാണ്. తర్వాత చెప్పిన పదం వాగ్దానాల గురించి. അത് അവകാശമാക്കുന്നവരായി തീരാനാണ്. వాగ్దానాలని మనం స్వతంత్రించుకు తీరాలి. പൗലോസ് പറഞ്ഞ 3 കാര്യങ്ങൾ കറക്റ്റായി നമ്മുടെ ജീവിതത്തിൽ പാലിച്ചെങ്കിൽ മാത്രമേ ദൈവം നമ്മോട് വാഗ്ദത്തം తొలి దేవుడు చెప్పిన 3 విషయాలను నెరవేరిస్తేనే వాగ్దానాలకు స్వతంత్రికులైన పిల్లలుగా మారుతుంది. ദൈവം നമ്മോട് ഓരോരുത്തരോട് ഓരോ വാഗ്ദത്തം ചെയ്തു. ఈ రోజు పగటి వేళ దేవుడు మనతో ఒక్కొక్క మాట ఒప్పందం చేశారు, వాగ్దానం చేశారు. ഹല്ലേലൂയ. നമ്മോട് ഓരോരുത്തരോടും വാഗ്ദത്തം ചെയ്തിട്ടുണ്ട്. ఆయన మన ఒక్కొక్కరితో వాగ్దానం చేసి ఉన్నారు. പ്രിയ സഹോദരി സഹോദരന്മാരെ, ദൈവം നമ്മോട് വാഗ്ദത്തം ചെയ്തിട്ടുണ്ട്. ప్రియ సహోదరి దేవుడు మనతో వాగ్దానం చేసి ఉన్నారు. പ്രിയ കുഞ്ഞുങ്ങളെ, ദൈവം നമ്മോട് വാഗ്ദത്തം ప్రియ ചെയ്തിട്ടുണ്ട്. పిల్లలారా దేవుడు మనతో వాగ్దానం చేసి ఉన్నారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. വേണ്ടി കരുതുന്ന ദൈവമാണെന്ന് మన కొరకు అన్ని సిద్ధపరిచిన దేవుడు ఆయన. ഹല്ലേലൂയ. హల్లెలూయా.
నాయకులు చెప్పినట్టుగా కాదు, దేవుడు చెప్తున్న మాట. അവന്റെ വാഗ്ദത്തം ചെയ്താൽ ఆయన ఒక వాగ్దానం చేస్తే ഹല്ലേലൂയ, അവന്റെ വാക്കനുസരിച്ച് ഞാനും നിങ്ങളും നിലനിന്നാൽ మనము దేవుని యొక్క మాట చెప్పున నిలబడి ఉంటే, నిలకడతో ఉంటే, അവൻ വാക്കുമാറുന്ന കർത്താവല്ല. ఆయన మాట మారిన దేవుడు కాదు. హల్లెలూయా. ഈ ദിവസങ്ങളിൽ വാഗ്ദത്തങ്ങളെ അവകാശിക്കുന്നു. అందుకే ఈ రోజుల్లో మనం వాగ్దానాన్ని స్వతంత్రించిన వారుగా మారుదాం. హల్లెలూయా. దేవుని యొక్క కృపలో నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి మనం ఆశించుకుంటాం. നമ്മുടെ കർത്താവ് വരാൻ സമയം. మన దేవుడు వచ్చే సమయం గడియ దగ్గర ఉంది. ശിഷ്യന്മാർ പറയുന്ന ഒരു കാര്യമുണ്ട്. మత్తయి సువార్తల పుస్తకం చెప్పుతున్న ఒక మాట ఉంది. നിങ്ങളുടെ കർത്താവ് ഏത് ദിവസം വരുന്നു നിങ്ങൾ మీ അറിയാം. దేవుడు ఏ గడియలో వస్తాడు అన్నది మీకు తెలియదు. 24-ാം അധ്യായത്തിന്റെ 42-ാം വാക്യമാണ്. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. നിങ്ങളുടെ കർത്താവ് ഏത് ദിവസം വരുന്നു. మన దేవుడు ఏ గడియ ఏ ఏ సమయం దినము మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఆమేన్. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങളുടെ കർത്താവ് ഏത് ദിവസം വരുന്നു എന്ന് അറിയാത്തതുകൊണ്ട് നിങ്ങൾ మీ ഉണർന്നിരിക്കണം. దేవుడు మన దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, అందుకే జాగ్రత్త పాటించుకొని ఉండి తీరండి. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അതുകൊണ്ട് ഈ ദിവസങ്ങളിലുള്ള മന്ദതയും മയക്കവും തൂക്കവും എല്ലാം കളഞ്ഞ అందుకే ఈ రోజుల్లో ఉన్న మందత, నిర్లక్ష్యత, ఆలస్యత, దేవుని పనికి వెనకాలయ్యే అన్ని తీరన్ని వదిలేసుకోండి. దేవుని సన్నిధిలో ఉజ్జీవం కలిగిన వారిగా వచ్చేయండి. നമ്മെ ഒന്ന് ദൈവത്തിന് സ്തോത്രം, ദൈവസന്നിധി ഉണർത്തേണ്ടത്. ఒక్కసారి నిన్ను నీవు కదిపేసుకొని నిద్రలోంచి మేలుకోవాల్సిన సమయం ఇది. ఈ రోజు పగటి వేళ నేను నీకు ఒక ప్రశ్న అడుగుతా. നമ്മുടെ കർത്താവ് ഇന്ന് പകൽക്കാലം വന്നാൽ നാം അവനോട് കൂടെ ചെല്ലും. ఈ గడియలో యేసయ్య గాని వస్తే నువ్వు ఆయనతో పరలోకానికి చేరగలుగుతావా? നമ്മുടെ ജോലി സ്ഥലത്ത് നാം ആയിരിക്കുമ്പോൾ ആ കർത്താവ് വന്നാൽ നാം അവനോട് കൂടെ నీ ചെല്ലും. పని సైట్ కాడ నీవు ఉన్నప్పుడు దేవుడు వస్తే నువ్వు వెళ్ళగలుగుతావో? ആ സ്കൂളിലെ, കോളേജിലെ, ദൈവത്തിന് സ്തോത്രം, അടുക്കളയിലെ, വീട്ടിലെ, ജീവിതത്തിന്റെ ഏത് രംഗങ്ങളിൽ നാം കർത്താവ് വന്നാൽ നാം അവനോട് കൂടെ నువ్వు ചെല്ലും. జీవితంలో ఏ సందర్భంలో, ఇంట్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, బడికాడ ఉన్నా, బండికాడ ఉన్నా, పనికాడ ఉన్నా, ఎక్కడున్నా ఆ గడియలో యేసయ్య వస్తే వెళ్తావా నువ్వు? అందుకే మరలా గుర్తు పెట్టిస్తున్నాడు, ఆయన రాకడ ఎంత త్వరపడుతున్నది. సిద్ధపడేసుకో, నిద్ర మానేసుకో, ఆలస్యం విడిచిపెట్టేసుకో. మన యేసయ్య వచ్చే సమయం వచ్చేసింది. నిర్లక్ష్యత వదిలేసుకో, ఆలస్యత వదిలేసుకో, దేవుని పనికి వెనకాడేది వదిలేసుకో. അതുകൊണ്ട് നമുക്ക് ഒരുങ്ങാം, കാത്തിരിക്കാം. అందుకే ఈ రోజు పక్కటి వేళ హెచ్చరికగా చెప్తున్నా, సిద్ధపడండి, హెచ్చరికకు సమయం అయింది. നമ്മുടെ ദുഃഖം തീരാറായി. మన దుఃఖాలు మారిపోయే సమయం దగ్గర పడింది. ഭാരം തീരാറായി. మన భారము మారిపోయే సమయం వచ్చేసి, మన లోకాలు మారిపోయే సమయం, మారిపోయే సమయం. മകനെ, മകളെ എന്ന് പറഞ്ഞ് നമ്മുടെ കണ്ണുനീരിൽ തുടങ്ങുന്ന ഒരു കർത്താവ് ഉണ്ടെന്ന് പകൽക്കാലം അറിയാം. ఈ పగటి వేళ తెలుసుకొని కన్నీరును తుడిచే తండ్రి, తల్లి ఒక్కడి దేవుడే. ഒരുങ്ങാം, കർത്താവിന് വേണ്ടി നിൽക്കാം. సిద్ధపడేసుకో, నిద్ర మానేసుకో, నిద్ర నుంచి మేలుకో, రాకడ త్వరబడి తీరింది. ഞങ്ങളെ ഓർക്കണം, പ്രാർത്ഥിക്കണം. మమ్మల్ని జ్ఞాపకం చేయండి, ప్రార్థన చేయండి. ദൈവം നമ്മെ സഹായിക്കട്ടെ. దేవుడు మనల్ని అందరినీ కూడా సహాయపరచును గాక. ഇത്രത്തോളം അവസരം തന്ന ബഹുമാന്യനായ കർത്താവ്, ఎంతసేపు సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరికి, సంఘానికి వందం చెప్పి కూర్చుంటున్నాను. കർത്താവ് അനുവദിച്ചാൽ നമുക്ക് കാണാം. దేవుడు మరలా అనుమతిస్తే మరలా మనం కలుద్దాం, അല്ല എങ്കിൽ നമുക്ക് അവിടെ ചെന്ന് കാണാം. లేకపోతే మనం పరలోకంలో ആ కలుద్దాం. കാര്യത്തിൽ ആർക്കും ഒരു ഉറപ്പില്ല. అందులో మనకెవరికి కూడా ఒక దృఢ నిశ్చయం లేదు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించడం గాక.